తిరుపతిలో స్వామివారు ఉండే గర్భగుడి పేరేమిటో తెలుసా? ఆనంద నిలయం. ముందు మంటపానికి ఆ పేరు లేదు, రంగనాయకుల మంటపానికి ఆ పేరు లేదు, తిరుపతి కొండకి ఆ పేరు లేదు. స్వామివారు ఉండే గర్భగుడి పేరు ఆనంద నిలయం. అంటే అంతవరకు వెళ్ళాక భగవంతుడు ఉండేది ఆనంద నిలయం. అంటే నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉన్నావో అప్పుడే భగవంతుడి దగ్గర ఉన్నట్టు లెక్క. ఎప్పుడు భగవంతుడు స్మరించావో అప్పుడు నువ్వు ఆనంద నిలయంలో ఉన్నట్టు లెక్క. గర్భగుడిలోకి వెళ్ళడం ఎంత కష్టమండి. ఎంత కష్టపడి 300 రూపాయల టికెట్ కొనుక్కున్నా, 1000 రూపాయల టికెట్ కొనుక్కున్నా పంపించేది ఎక్కడి వరకు? 7 వాకిళ్ళ ముందు వరకే పంపిస్తారు. మరి లోపలికేం పంపరు కదా. అది కొంతమంది అదృష్టవంతులే లోపలికి వెళ్తారు. అలా వెళ్ళడం అంత కష్టం. అంటే ఆనందం పొందడం అంత కష్టం. దానికి అడ్డొచ్చేది ఏదంటే ఈ అహంభావమే. ఖచ్చితంగా దీన్ని మనం తొలగించుకోగలగాలి. అంటే సేవలాగే చెయ్యాలి. మదర్ తెరెస్సా చేసినట్టే, బాబా ఆమ్టే చేసినట్టే, సారథ్యం రూపంలో శ్రీకృష్ణుడు ధర్మానికి సేవ చేసినట్టే అలాంటి సేవ చెయ్యాలి, ఏమీ ఆశించకుండా.